ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీల్ అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. చెట్టు చూసారా అందరూ? ఏంటి మునగాకు చెట్టు. అందరు చాలా మందికి ఐడియానే ఉండుంటుంది. మనకి మునగాకు చూడగానే ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు కదండి, హై ఇన్ కాల్షియం అని, రిచ్ ఇన్ కాల్షియం మునగాకు. మనం ఎట్లా అంటే మునగాకుని కరివేపాకులాగా రోజు ఏ కర్రీలోకైనా కరివేపాకులాగా యూజ్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది కదా మనకి మధ్యకాలంలో ఎక్కువ, ఎస్పెషల్గా విమెన్కి. సో ఈ మునగాకుని మనం చాలా రకాలుగా వాడచ్చండి. ఇందులో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తుంటారు డాక్టర్స్. ఇది ఇప్పుడు ఈ మునగాకు తోట, మునగాకు ఫార్మింగ్ దగ్గర దగ్గర 10 years నుంచి చేస్తున్నామండి మేము. ఇది వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ అయిపోయి ఒకసారి మనకి ఎలా అంటే, ఒకసారి వచ్చిన తర్వాత అది కాయలన్నీ కోసేసిన తర్వాత మళ్ళీ చెట్లన్నీ కొట్టేస్తారనమాట. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ఎగురు వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, ఎలాంటి ఇలా పెద్ద చెట్లన్నీ మొత్తం కాయలు కాయడం అయిపోయిన తర్వాత ఇలా కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ ఇలా పడేయడం వల్ల ఏంటంటే, ఇది రీసైకిల్ లాగా యూజ్ అయ్యి మళ్ళీ దీనికి ఎరువులాగా అవుతుంది అనమాట. ఇది న్యాచురల్ ఎరువులాగా, సేంద్రియ పద్ధతి అంటారు కదా, ఆ రకంగా కూడా వాడచ్చు అనమాట. ఈ మునగ కర్రలని ఇలా ఇక్కడే వేసేస్తారు. దీన్ని దున్నేటప్పుడు ఏమవుతుందంటే ఎరువులాగా ఉపయోగపడతారు, అందులోనే పెట్టి దున్నిపిస్తారు ట్రాక్టర్తో వల్ల. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయండి. మనకు సమ్మర్లో వస్తుంది క్రాప్ ఎక్కువ, అంటే న్యాచురల్గా. లేకపోతే ఎక్కువ ఎరువులు అవి వాడితే జనరల్గా ఏ సీజన్లో, అన్ సీజన్లో కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎస్పెషల్గా ఇవి వచ్చి మాత్రం సమ్మర్ సీజన్లోనే వస్తుందండి మునగ చెట్లు ఎక్కువగా. 10 years నుంచి చేస్తున్నాం కాబట్టి దీని మీద కొంచెం ఐడియా ఉంది మాకు. ఇదిగో ఇలా ఉంటుందండి మునగ పువ్వులు. ఫస్ట్ ఇదిగో ఇలా ఉంటుంది మునగ పువ్వు. ఇది మునగ పువ్వులు అనమాట. దీని తర్వాత ఈ పువ్వు ఇది మొగ్గలాగా ఉంది. ఇప్పుడు పువ్వు పూసిన తర్వాత పువ్వు రాలిపోయి మామూలుగా వేరే కూరగాయలు ఎలానో ఇది కూడా అలానే కాయలు వచ్చినప్పుడు ఆ పువ్వు రాలిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా కాయలు లేవు చూపించడానికి. మునగ చెట్లు మనకి ఐడియా ఉంది కదా, మునగకాయలు తెలుసు కదా కాబట్టి అందరికీ. డ్రమ్ స్టిక్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇదనమాట, ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా అంటే మనకి ఉగాది, శ్రీరామనవమి బాగా మే టైంలో వస్తాయండి. యాక్చువల్గా ఇది మేలో వస్తుంది ఎక్కువ. చాలా క్రాప్ వస్తుంది, చాలా పెద్దగా అయిపోతుంది. 2-3 monthsలో చాలా పెద్దగా అయిపోతుంది. చాలా కాయలు వస్తాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Follow for more videos. Share and subscribe.